హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు. ఇంట్లోనే చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న అందుబాటు వాటితోనే మనం ఈజీగా ఈ రంగులను అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనే ఫుల్ ప్రాసెస్ని ఇక్కడ నేను చూపిస్తాను. చాలా బ్రైట్ కలర్స్, చాలా చాలా బాగుంటుంది వీటితో ముగ్గు వేస్తే. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ ఇడ్లీ రవ్వతో చేస్తున్నాను. ఓన్లీ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. మొత్తం 1 కేజీ ఇడ్లీ రవ్వని బాగా మిక్సీ పట్టించి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఎంత సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వ తీసుకున్నా కూడా మిక్సీ వేయించుకుంటేనే మనకి చాలా మంచిగా పొడి పొడిగా వస్తుంది. అండ్ ముగ్గులాగా మనకి ఎలాగైతే రంగు ముగ్గులు వేస్తామో సేమ్ అలానే టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా మంచిగా మిక్సీ పట్టించేసుకొని తీసేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీ పట్టించుకోకుండా తీసుకుంటే మనకి ఇడ్లీ రవ్వ అనేది ఉబ్బుతుంది. ఎందుకంటే దీంట్లో మనం కొంచెం కలర్ వేసినప్పుడు కొంచెం నీళ్లు చల్లి కలుపుతామన్నమాట. అలా చేసినప్పుడు ఇడ్లీ రవ్వ అనేది ఉబ్బుతుంది, మనకు అంత మంచి టెక్స్చర్ రాదు. కాబట్టి మిక్సీ అయితే కంపల్సరీ పట్టించుకోండి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో 2 టీ గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. మనం ఏదైతే మిక్సీ పట్టించుకున్నామో ఆ రవ్వని తీసుకున్నాను. ఇక్కడ ఇంతే క్వాంటిటీ అని అయితే ఏం ఉండదు. మనకి ఎంత కలర్ కావాలి అనే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 టీ గ్లాసెస్ యూస్ చేశాను. ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ అని దొరుకుతుంది కదా, మనకి ఫుడ్ కలర్, కేసరి కలర్ అని వేస్తూ ఉంటాము. ఆ కలర్ని ఫస్ట్ కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు బాగా కలుపుకున్న తరువాతే కొంచెంగా వాటర్, జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ మాత్రమే వేయాలి. మనకి నీళ్లు వేయగానే మనకి కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోతుందో. ఎక్కువ నీళ్లు వేసుకోకండి, ఇడ్లీ రవ్వ అనేది ఆరడానికి టైం పడుతుంది. కాబట్టి జస్ట్ కొంచెం వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ నీళ్ళు అనేది తేమ ఎక్కడా లేకుండా అసలుకి ఇడ్లీ రవ్వ మొత్తంకి కూడా మంచిగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫాస్ట్గా కలుపుకోండి, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ మీకు కలర్ సరిపోలేదు, ఈ డార్క్నెస్ సరిపోలేదు అనుకుంటే మరి కొంచెం కలర్ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఒకసారి నార్మల్గా మిక్స్ చేసేసేయాలి, వాటర్ వేయకుండా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరి కొంచెం నీళ్ళని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ జస్ట్ కొంచెం మాత్రమే వేసుకోవాలి వాటర్. ముందే చెప్తున్నానండి, ఎందుకంటే మొత్తం వేసేసుకుంటే అసలు బాగా రాదు. జస్ట్ కొంచెం వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ బాగా మిక్స్ చేస్తే మనకి చూడండి మనకి మంచి డార్క్ కలర్ అయితే వచ్చింది. కొంచెం కలర్ యాడ్ చేయడం వల్ల. ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే డార్క్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లైక్ మస్టర్డ్ ఎల్లో ఆర్ డార్క్ ఎల్లో ఉంటుంది కదా, ఆ కలర్ వస్తుంది. మీకు కావాలి అంటే ఎక్కువ వేసేసుకొని ఆ కలర్లో కూడా తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ నేనైతే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కలర్ రావాలి అని చెప్పేసి అయితే ఇట్లా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నైట్ మొత్తం ఆరిపోయిన తర్వాత మనకి చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం తడిగా తెలుస్తుంది. బట్ వన్స్ ఆరిపోయిన తర్వాత అసలుకి చాలా మంచి టెక్స్చర్ వస్తుంది. మనకి ముగ్గు వేసినప్పుడు మనం ఎలా అయితే కలర్స్ యూస్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఆ టెక్స్చర్ కానివ్వండి, ఇట్లా మనం స్ప్రింకిల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్లా నాకు ఎల్లో కలర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను మరొక కలర్ని ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, ఒక ప్లేట్ తీసుకున్నాను. అలానే ఒక 2 టీ గ్లాసెస్ ఆఫ్ మిక్సీ పట్టించిన ఇడ్లీ రవ్వని యూస్ చేస్తున్నాను. నేను అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో జస్ట్ 2 టీ గ్లాసెస్ వాడుకుంటున్నాను. ఇక్కడ నేను ఆరెంజ్ రెడ్ కలర్ అని దొరుకుతుంది కదా, మనం ఏమైనా కర్రీస్లో అలా యూస్ చేస్తూ ఉంటాము, ఏమైనా డీప్ ఫ్రైస్ ఆ టైంకి. సో అట్లానే కొంచెం కలర్ వేశాను. నేను ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను చాలా కొంచెం కలర్నే యూస్ చేశాను. సేమ్ అదే ప్రాసెస్లో ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో దాన్ని బట్టి మనకి మంచి కలర్ అనేది వస్తుంది. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది కొంచెం ఆరెంజిష్ కలర్ వచ్చింది. మనం కావాలి అంటే ఇంకొంచెం డార్క్ రెడ్ కలర్ కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల కొంచెం తేమగా అట్లా కనిపిస్తుంది. వన్స్ బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి, నార్మల్గానే డ్రై అయిపోతుంది. ఒకవేళ మీకు ఫాస్ట్గా డ్రై అయిపోవాలి, లైక్ 1 or 2 అవర్స్లో, ఒక 2 గంటల్లో ఆరిపోవాలి అనుకుంటే మంచిగా న్యూస్ పేపర్ మీద మొత్తం అట్లాగా స్ప్రెడ్ చేసినట్టు వేసేసేయండి, ఈజీగా ఆరిపోతుంది. చాలా సింపుల్
సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇంట్లోనే మనకి నచ్చిన కలర్స్ అన్నీ మంచిగా చేసేసుకొని ముగ్గులు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో నేను థర్డ్ కలర్ని కూడా చేసుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను. సేమ్ 2 టీ గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ యూస్ చేస్తున్నాను. కొంచెం గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను లైట్ గ్రీన్ కలర్ని, అంటే ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ని తీసుకురావాలని చెప్పి జస్ట్ కొంచెం కలర్నే యూస్ చేస్తున్నాను. ముందుగా కలర్ వేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు రవ్వకి మొత్తం పట్టేలాగా ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ సేమ్ ఇందాక చెప్పినట్టు ప్రాసెస్ సేమ్ అంతే ఉంటుందండి, బట్ డిఫరెంట్ కలర్స్ని యూస్ చేసి ప్రాసెస్ అయితే చేస్తాము. ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ కొంచెం 2 డ్రాప్స్ వాటర్ పడగానే చూడండి మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది. ఈ కలర్ కొంచెం సరిపోలేదు, అంత గ్రీన్గా రాలేదు అనుకుంటే మీరు ఇంకొంచెం కలర్ వేసేసుకొని కూడా సేమ్ ప్రాసెస్లో మిక్స్ చేసేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కావాల్సిన కలర్ అయితే వస్తుంది. చూడండి ఇట్లా నేను మంచిగా మిక్స్ చేసిన తర్వాత నాకు గ్రీన్ కలర్ వచ్చింది, ప్యారెట్ గ్రీన్ కలర్. సో నేను దీన్ని డ్రై చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మీకు చెప్పినట్టు కొంచెం తేమగా ఉండొచ్చు, బట్ లేటర్ ఆఫ్టర్ డ్రై అయిన తర్వాత అయితే చాలా మంచిగా వస్తుంది టెక్స్చర్ అనేది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే ఇంకొంచెం కలర్ వేసేసి వాటర్తో బాగా మిక్స్ చేస్తే మనకి డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే ఫస్ట్ ప్యారెట్ గ్రీన్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నేను సేమ్ ప్రాసెస్లో జస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. అండ్ మన ఇంట్లో ఉజాలా ఉంటుంది కదా, నార్మల్గా బ్లూ కలర్ ఉజాలా ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ క్లోత్స్కి యూస్ చేస్తాము. సో దాన్ని నేను ఫ్యూ డ్రాప్స్ ఇందులో వేసేసి కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేశాను. ఇది ఆల్రెడీ లిక్విడ్గానే ఉంటుంది, నీళ్ళగానే ఉంటుంది, అయినా జస్ట్ ఇంకొక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేస్తే టెక్స్చర్ అనేది బాగా మిక్స్ అయ్యి చాలా నీట్గా వస్తుంది అనిపించింది. అందుకే కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో మనకి. అసలుకి చూడటానికి కూడా చాలా నిండుగా చాలా బాగుంది, చాలా వైబ్రెంట్ కలర్. అసలుకి చాలా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే నెక్స్ట్ నేను డార్క్ గ్రీన్ కలర్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇందాక మీకు చెప్పినట్టు సేమ్ కలర్ యాజ్ ఇట్ ఈజ్ యూస్ చేశాను, బట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గ్రీన్ కలర్ని తీసుకున్నాను. ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో గ్రీన్ తీసుకొని ఫస్ట్ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం వాటరే వేసుకోండి, ఎక్కువ ఒకేసారి వేసుకోకండి. ఇట్లా మళ్ళీ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చినట్టు అనిపిస్తే ఇంకొంచెం కలర్ వేసేసుకొని మంచిగా కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఈజీగా డార్క్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఈ కలర్స్తో ముగ్గులు వేసుకుంటే కూడా. ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇదేమో ప్యారెట్ గ్రీన్ అండ్ కొంచెం ఎక్కువ కలర్ వేసిన తర్వాత నాకు డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అనేది నేను జస్ట్ డిఫరెన్స్ కోసం మీకు ఇలా 2 పక్క పక్కన పెట్టి చూపించాను. చూడండి ఇట్లాగా టెక్స్చర్ అయితే ఇలా ఉంది ప్రెజెంట్. అండ్ తర్వాత మనం వన్స్ డ్రై అయిన తర్వాత ఇక్కడ నేనైతే నైట్ టైం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే నేను నెక్స్ట్ చూపిస్తాను ఎలా వచ్చింది టెక్స్చర్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేట్లో డార్క్ రెడ్ కలర్ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సేమ్ ఫస్ట్లో మీకు ఆరెంజ్ కలర్కి ఏదైతే యూస్ చేశానో అదే కలర్ని ఇంకొంచెం ఎక్కువ కలర్ వేసుకున్నాను. సో దట్ మంచి నిండు రెడ్ కలర్ అయితే వస్తుందన్నమాట మనకి. ఇలా చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ముందే చెప్తున్నాను, ఆరడానికి మనకే ఫాస్ట్గా అయిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ వాటర్ పడిని అనుకున్నా కానీ మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. కొంచెం ఎక్కువసేపు ఆరనిస్తే అదే అయిపోతుంది. అట్లానే ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోకండి, అంత అవసరం ఉండదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎల్లో, రెడ్ అండ్ అలాగే మంచి గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి. అండ్ ఇంట్లోనే ఉన్న ఉజాలా బ్లూ కలర్తోనే అసలుకి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ రెడీ అయిపోయిందో కదా. అసలుకి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ guys so much for watching this video. If you like this video, please like, share, comment and subscribe to our channel. Bye.